న్యూస్ ఫేక్ న్యూస్ ఇటీవల కాలంలో ప్రసార మాధ్యమాల్లో సామాజిక మాధ్యమాల్లో ఫేక్ న్యూస్ ప్రచారం బాగా విపరీతంగా జరుగుతూ ఉంది. కొన్ని ఇన్ఫర్మేషన్ ఫేక్ న్యూస్ అయితే కొన్ని టూల్స్ ఉన్నాయి. అది ఫేక్ న్యూసా కాదా అనేది ఇది ఫేక్ అని చెప్పేది ఆ స్టాంప్తో పాటు వస్తుంది. ఒకటి ఏదైనా పోస్ట్ని వక్రీకరించి లేని దాన్ని ఉన్నట్టు సృష్టిస్తే దాన్ని కనుక్కోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అది చెప్తుంది ట్రూత్ ఏంటనేది కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ జాడ్యం బాగా తీవ్రంగా ఉంది. ఎందుకనంటే సోషల్ మీడియా బాగా మీద ఒత్తిడి, అంటే ఏదో ఒకటి కొత్తదనం క్రియేట్ చేయాలి. కొత్తదనం అంటే కొత్త వార్తని సృష్టించటం కాదు, ఫేక్ న్యూస్ని సృష్టించటం అనేది ఒక రాజకీయపు ప్రచార ఎత్తుగడగా రాజకీయ పార్టీలు భావించటం, దాని ఇన్ఛార్జీలు కూడా దాన్ని ప్రోత్సహించడం తోటి ఈ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు పూడి శ్రీహరి అని జగన్మోహన్ రెడ్డి గారి సిపిఆర్ ఆయన గత ప్రభుత్వంలో ఆయన ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు అనే ఆరోపణలను ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. అది ఆయన్ని కుప్పం పోలీసులు తాడేపల్లిలో అరెస్ట్ చేశారు. కుప్పం కోర్టు ముందు పెడితే ఆయన్ని మరి కుప్పం కోర్టు రిమాండ్కి పంపించిన వల్ల, అరెస్ట్ చేయని వల్ల నోటీస్ ఇవ్వమన్నారు. అయితే వెంటనే మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ దాని మీద హైకోర్టుకు వెళితే కుప్పం కోర్టు ఇచ్చిన తీర్పుని పక్కకి పెట్టింది. ఆయన ఏం చేశాడు, సిబిఆర్ ఇమీడియట్గా మరి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అంటే చూడండి వాళ్ళ నెట్వర్క్, జగన్మోహన్ రెడ్డి గారి ఫేక్ న్యూస్ నెట్వర్క్ అంటే ఆయన ఆధ్వర్యంలో జరిగింది అని ఆరోపణలు వస్తున్నాయి. ఆ నెట్వర్క్ ఇమీడియట్గా యాక్ట్ అయ్యి చెప్పి పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో, అంటే చాలా ఇంపాసిబుల్, సుప్రీంకోర్టుకి ఇమీడియట్గా వెళ్ళడం సామాన్యుడికి వీలయ్యే విషయంగా ఆయన వెళితే సుప్రీంకోర్టు మేము కలగజేసుకోం ఈ విషయంలో, చుక్కెదురైంది, మేము కలగజేసుకోం ఈ విషయంలో. ఎందుకనంటే ఇది హైకోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి, హైకోర్టు పరిశీలిస్తుంది కాబట్టి మీరు హైకోర్టులో ఏదైనా ఉంటే తేల్చుకోండి అని చెప్పింది. అసలు ఎవరు ఈ శ్రీహరి? జగన్మోహన్ రెడ్డి గారి సిపిఆర్. ఏం చేశాడు? నారా చంద్రబాబు నాయుడు గారు రక్తం ఉన్న కత్తితోటి పట్టుకుని చెలరేగుతున్నట్టు పోస్టులు చేసి నారావారి రక్త చరిత్ర అని చెప్పి అసంబద్ధమైన వ్యాఖ్యలు. చదికి కాలం చీఫ్ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి రాష్ట్రానికి, మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్కి మరి చీఫ్ మినిస్టర్గా చేసిన వ్యక్తి మీద అలాంటి పోస్ట్ చేశారు అని అంటే ఇంతకాలం ఓర్పు వహించటమే గొప్పతనం. అది నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో చేశాడులే, గతంలో అయిపోయింది, మళ్ళీ ఇంక చేయకుండా ఉంటే చాలు అని చెప్పి కంట్రోల్లో ఉంటాడు అని అనుకున్నారు. కానీ మరి కుక్కతోక వంకర అన్నట్టుగా వీళ్ళు కంట్రోల్లో ఉండరు. మరి వాళ్ళు యథావిధిగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఉద్ధృతం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి అమ్మ విజయమ్మ గారి మీద, సొంత అమ్మ మీద కూడా దుష్ప్రచారం చేసే చెల్లెల మీద, వైఎస్ షర్మిల గారి మీద. మరి ఎవరు చేయిస్తున్న కింగ్ పిన్ ఎవరు? మరి సజ్జల భార్గవ్. అప్పుడు ఎవరు ఇన్ఛార్జిగా ఉన్నారు? సజ్జల భార్గవ్ రెడ్డి గారు. సజ్జల భార్గవ్ రెడ్డి గారి మీద కూడా సిఐడి కేసు జరుగుతుంది. ఆయన్ని కూడా విచారిస్తున్నారు. మరి 70 ప్రశ్నల దాకా ఆయన మీద కూడా సంధించడం జరిగింది. ఏది ఏమైనా ఇలాంటి వ్యవహారాలు పూడి శ్రీహరి కానీ, సజ్జల భార్గవ్ రెడ్డి గారు కానీ ఫేక్ న్యూస్ నెట్వర్క్కి కాలం చెల్లింది. కాబట్టి తగు జాగ్రత్తలు వహించి తగు క్షమాపణలు, తద్వారా దానివలన బాధపడిన పార్టీలకు చెప్పి కోర్టుకు కూడా ఈ విధమైన హామీలు ఇచ్చి దాని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అడ్డంగా దొరికిపోతా ఆ న్యూస్ అంతా కూడా కనిపిస్తూ ఉంది. ఏంటి ఈ న్యూస్ అని జడ్జిలే విస్తుపోయే పరిస్థితిలో ఆ ఫేక్ న్యూస్ మరి నారా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఈ బాడీ షేమింగ్ కానివ్వండి, బ్లాక్ కామెడీలని కానివ్వండి, మరి స్టాండప్ కామెడీలని కానివ్వండి, వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయటం, ఇవి అన్నిటి మీద కూడా విచారణ సజ్జల భార్గవ రెడ్డి గారి మీద జరుగుతుంది. చూద్దాం రాబోయే రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీ ఏ విధమైన
ఎత్తుగడలతోటి ముందుకు వెళుతుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర నుంచి ఈ ఫేక్ న్యూస్ ఛానల్స్ రన్ చేసిన వాళ్ళని కానీ, ఫేక్ న్యూస్ని ప్రొవైడ్ చేసిన వారిని కానీ వాళ్ళు ఏమైనా కాపాడతారా, వాళ్ళ మీద వీళ్ళు మాకు తెలియదు అని తప్పుకుంటారా అనేది రాబోయే రోజుల్లో వేచి చూద్దాం. ఏది ఏమైనా కానీ సమాజంలో రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. అది రాజకీయ నాయకులు చేసుకోవాలి కానీ కొత్త అనవసరమైన వివాదాలకి అత్యుత్సాహంతో మరి బ్లాగర్స్ కానివ్వండి, మరి ఈ న్యూస్ ప్రొవైడర్స్ కానివ్వండి, విశ్లేషకులు కానివ్వండి వెళ్ళటం అనేది ఇలాంటి ఇబ్బందులకి దారితీస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.